అబ్బాయి పేరు పాపారావు. ఏం చేస్తుంటాడు? ప్లేయర్, మంచి ఆటగాడు. అలాగా ఏమాడతాడు? ఫుట్బాల్, వాలీబాల్, కబాడీ, ఖోఖో. బెళ్ళంగోడు, వామనగుంట, చుక్ పిల్ల, తొక్కుడు బిళ్ళ. అయితే మంచి క్రీడాకారుడు అన్నమాట. అవునండి, స్పోర్ట్స్ కోటాలనే నాకు ఉద్యోగం కూడా వచ్చింది. బాబు మేడం చండి, కాలెత్తండి, చేయి తాపండి. పలహారం పెడతారు. ఇది మా సాంప్రదాయం. చూడమ్మా, సిగ్గుపడకుండా తలపైకెత్తి అబ్బాయి చూడు. మీ పేరు? నూకాలమ్మా. పేరు కొంచెం మోటుగా ఉంది, అయినా పర్లేదు. పెళ్ళైన తర్వాత నూక్ అని పిలుచుకుంటాను. మీకేమిష్టం? రక్తం. వీడిని తిరు, వారానికి సరిపోతాడు. ఒరే శాస్త్రి, పెళ్లి కూతుర్ని చూపించమంటే అమ్మవారిని చూపిస్తావా? దాన్ని కనుక పెళ్లి చేసుకున్నానంటే నా రక్తం లీటర్ల లెక్కన తాగేస్తుందిరా. రండి రాత్రి రండి. బావగారు పోయారా? ముందు కుదిరిండే కదక్క వాడు, ముదిరి నోదక్క. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో నా బంగారు బావా. మొన్ననే కొన్న పారిది గారు ఎక్కడ పెట్టిందక్క? మొన్న అమ్మిన వజ్రాల డబ్బులు కట్టల కట్టలు ఎక్కడ పెట్టిండు? కలకత్తాలో అమ్మిన దొంగ బంగార డబ్బులు ఎక్కడ పెట్టింది? ఇది నవ్వుతుంది, మొత్తం దీనికి ఇచ్చుండే. అసలు కొన్న 30 ఎకరాల పొలం పత్రాలు నీకెవరికి ఇచ్చాడే? కోటి కోసం, పెళ్ళ కట్టిన తాళి కోసం, పూర్వ మల్లెపూల కోసం నేను కాపురం చేసి చచ్చిందానా? ఎందుకే ఇలా అబద్ధాలు ఆడతావు? పోయిన వారమే కదా 300 కాసులు బంగారం కొలిసి దుద్దేసుకున్నావు. ఒక్కొక్క మాట నెమ్మదిగా బయటకు తీసుకురాకలారా. అక్క, నువ్వు అసలే అమాయకురాలివే, నువ్వు అసలే అమాయకురాలివే. ఆ తెలుగురు దగ్గర కొన్న పొలాల సంగతి మొత్తం అడగవే. తమ్ముతున్నావా? ఆటంట్లో ఉన్న రైస్ మిల్లు మాయ చేసి మీ తమ్ముడు పెద్ద రాయించలేదా? ఇలాంటి ఏరియాల కోసం ఎన్నెన్ని ఏరియాలు కొన్నవరా మంగా? నువ్వెవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ హరీష్ చంద్రరావు. సరే 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 ఆబు, నేను అన్నయ్యన్ని మనసులో పెట్టుకోకు. ఇదిగో తీసుకో. వరుస నంబర్ల నోట్లని తీసుకోకూడదు, ముఖ్యంగా. ఏంట్రా, ఏం బుక్ అది? స్వాతి వీక్లీ సార్. స్వాతి ఇంత చిన్నగా ఎప్పటి నుంచి వస్తున్నారా? చూపెట్టు, అబద్ధం చెప్తున్నా. ఇది జేబా అనకొండారా? ఇంత పడుకుంది ఏంటి? ఏం బుక్ రా ఇది? దొరకకుండా లంచం తీసుకోవడం ఎలా? రచన ఉత్తమరావు. ఒరే పాపిస్తోడా, ఇలాంటి పుస్తకాలు కూడా వేసి అమ్ముతున్నారా? ఉండురా, ఇప్పుడే సిఇఓ గారికి చెప్పి నేను సస్పెండ్ చేయిస్తా. ఇది ఆయన బుక్కే. అరే ప్రభు, అమలాపురం వచ్చేసారా? కృషి గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా. అరే, ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం, పక్కనే ఉంది. ఈ రాత్రికి వెళ్ళి జిల్లుగా సర్వీస్ చేసుకొచ్చావంటే పొద్దున ఫ్రెష్ ఎత్తుకోవచ్చు. ఏమంటారా? వసంత్, ఏంట్రా? చూడు, శృతి చీరా. ఇదో బాబు, లాంచ్ ఆపోయా, ఆపో ఆపోయా బాబు. రే ప్రభు, జాగ్రత్త చూసి. అరే పట్టుకోయా బాబు. అమ్మా, ఏమా ఈ చీర వరది? సరేలే, చీర అంటే రేవుంటుంది. అమ్మని
ఈ చీర ఎవరిదంట? పొరుగురా చచ్చాను రోయ్. ఇదేంట్రా చీర అంటే పొరుగురు అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది. నువ్వు అడగరా. అమ్మా ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? బోనమా ఫోన్ ఫోన్ మీ కాళ్ళేదా పాపం ఏంట్రా పట్టుకుంటూ ఫోన్ తెచ్చిందా? ఫోన్ చేయండి. ఏంట్రా ఫోన్ అడిగితే భోజనం పెట్టింది? ఇదో నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా అదృష్టం అంటే ఇది. అబ్బా! ఏంట్రా శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయి, ఇది అమలాపురం. ఇక్కడ మనకు ఎవ్వరూ తెలియదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతింటికి తీసుకెళ్తాం ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. అబ్బా థ్యాంక్ యూ. యాండి మీ తిండి మరా కాసేపు కట్టేయండి. అలా పీకి మింగేయొద్దు. ఆనక కావాల్సినది తినొచ్చు. ఒక గంట సేపు కుదురుగా డిగ్నిఫైడ్ గా ఉండండి. నా పరువు తీకండి. నమస్కారం మేడం, నమస్కారం. రండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. ఓహ్, ఐ సీ మీదే. సారీ, సో సారీ. ఐ మీన్ అంటే రండి. నమ్మరు గాని మేడం, మా ఇంట్లో ఎప్పుడు మీ మాటే మీ సంగతి. మీ dignity, discipline. కూర్చోండి. హలో, రండి. నమస్తే నమస్తే వెల్కమ్ వెల్కమ్. నమస్తే జీవి గారు. అమెరికా నుండి వచ్చేసారా? నమస్తే. అమ్మగారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. వీరే. ఎస్ ఆఫ్ కోర్స్, కానీ నదులన్నీ సముద్రంలో కలిసినట్టు నమస్కారాలు ఎవరివైనా ఎవరికైనా అన్ని తమ పాదాలు చేరేవే కదా. కదా. రారా రారా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అమ్మో ఎంత బరువు ఉంది, కాస్త పట్టుకోండి. రండి. కరెక్ట్. తెల్లారితే అవసరపడే సరుకులే బిగ్ బిజినెస్ కి మంచి ఉన్నది బంగారు సూత్రం. ఈ టీవీలు ఫ్రిడ్జ్లు రుబ్బురోళ్ళు ఒకసారి కొన్నాడంటే 10 ఏళ్ల దాకా మన ముఖం చూడ్డు. రైట్ సార్. బ్లేడులా అరిగేవి, బట్టలా చిరిగేవి, అప్పడంలా విరిగేవి, బిస్కెట్లా కరిగేవి. ఇదే బెస్ట్. నిత్య కళ్యాణం మా రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ చూడండి, అదరగొట్టేస్తోంది. ఎక్స్క్యూజ్ మీ సార్, రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ అమ్మేశాం. సెక్రటరీ, దాని దుప్పతగా మేనేజింగ్ డైరెక్టర్ ని నాకు తెలియకుండా అమ్మకం ఎలా జరుగుతుందయ్యా? సార్, మేడం గారు అమ్మేశారు. ఈ మధ్య నాకు ఒళ్ళు బాగుండక ఆఫీస్కి వెళ్ళక. అయినా సంతకాలదేముందులేండి, మేడం మాట చాలు. అదే కదా చక్రం తిప్పేది. Of course, of course. అంతే కదా మరి. అసలు ఆవిడ ఐడియా, ఆవిడ పద్ధతులు, మేడం డిసిప్లిన్, ఆవిడ సాహసం. మేడం ఔదార్యం. ఓహో, ఆ మేడం గారికి నేను మొగుణ్ణి. జాగ్రత్త.